అంటే నాకు తెలీదు. ప్రతి బస్సుకి ఆ సౌకర్యం ఉండాలా అనేది మాత్రమే నేను జెప్పేది. నువ్వు టికెట్ బుక్ చేసుకోవాలి అంటేనే టికెట్ గురించి యాప్‌లున్నట్లుండాయి. కానీ ఆ బస్సు ఎక్కడుంది? ఇప్పుడు ట్రావెల్ బస్‌లో ఇప్పుడు మా పాప బోయింది గదా! ఆ బస్సు ఎక్కడుంది నాకు అర్థం కావట్లేదనమాట. అందుకు ఈ వీడియో. అట్లాంటి యాప్‌లుంటే అట్లాంటియి ఒక ఇండికేటర్ అనేది ఉంటే ప్రతి ఒక్కరు అట్లా సడెన్‌గా బస్ ఎక్కుతాము మనము. సడెన్‌గా మనం పోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, మనం ఆ ఇండికేటర్ ఉంటే మన వాళ్ళ క్షేమం అనేది మనం తెలుసుకోవచ్చు. అది నా ఉద్దేశ్యం అనమాట. ఉందో లేదో మనకు తెలీదు. అది ప్రజలకు అమెజాను తర్వాత అదేమంటారు ఫ్లిప్‌కార్ట్ అన్నింత ఈజీగా ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలియాలనమాట. తెలియదు. తెలిస్తే ఉంది అని చూసుకోవచ్చు. కానీ మనకు తెలీదు. మనకు చెప్పేటోళ్ళు లేరు. అప్పుడెప్పుడో చదివిండాము. ఇప్పుడు చదవలేదు. కాబట్టి నేను ఉండింటే నాకు ఒక రవ్వ కామెంట్ చేయండి దాని మీద. కామెంట్ చేస్తే గిన ఉందనమాట. ఆ యాప్ ఏదో నేను చూస్తాను. చూడ్డానికి ఒక ట్రైలేస్తాను. ఈ వీడియో పాప వచ్చేసరికి 9 అయితదంట. 9 గంటలప్పుడు నేను 9, 10 అయితది. నేను ఆడి వరకు పోవాలనా లేదా? లేదా ఆ బస్సు వచ్చి ఆడ ఆగింటే ఎట్లా? ఇప్పుడు బస్సొచ్చి అక్కడ ఏడనో ఆపుతారంట. నేను పోయి చూసుకోవాలా. ఒకసారి పోయి చూసొస్తాను ఆతృతతో. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక పావుగంట పోయి ముందే చూసొస్తాను. 9కి జెప్పినారు. 9 కంటే ముందే పోయి ఆడ నిలబడుకుంటా. 9:30 అయినా రాదు. అట్లాంటప్పుడు ఇప్పుడు అదే ఆ బస్సు ఆడికి చేరింది అని ఒక ఇంటిమేషను కూడా ఉంటే, ఒరేయ్! ఒరేయ్! పాప వచ్చేసింది. వీధి మోట్లోకొచ్చేసింది. నేను పోయి కూర్చోవాలా ఆడ పోయి అని చూసుకోవచ్చు. అదే ఒక మామూలుగా ఆడోళ్ళకి సెక్యూరిటీ ఉండదు. అంటే మగవాళ్ళు గూడా పోవచ్చు. వాళ్ళకైనా ఇంకో అర్జెంట్ పని ఉండొచ్చు. ఆడ 5 నిమిషాల్లో పాప వచ్చేస్తది. నేను పోయి కూర్చుంటాను. అదే ఒక గంట ముందర పోయి ఒక పావుగంట ముందర పోయి కూర్చొని, ఆ పాప ఒక గంటైనా రాకపోతే బస్సు ఇంకా రాలేదు. ఇంకో చోట ఆగిండొచ్చు. ఒక గంటైనా రాని పరిస్థితి. అప్పుడు ఈడొక పావుగంట, తర్వాత ఒక గంట, ఇంకా మధ్యలో వచ్చేంత సేపు టెన్షను ఇవన్నీ ఉంటాయి గదా! కాబట్టి అట్లాంటి యాపులుంటే బావుంటాది. ఏమేమో డౌట్‌లొచ్చాయి నాకైతే. ఈ ఈ కాలంలో ట్రెండే అది డౌట్. డౌట్ డౌటొచ్చింది అంటే కొత్త ఇన్వెన్షన్ అనేది వస్తదనమాట. డౌటొచ్చింది అంటే దాని తరపున ఇంకొక ఇన్వెన్షన్. ఒక ఇన్వెన్షన్ ఎవడన్నా జేసినాడనుకుందాము. దాని మీద ఇంకొకటి అని ముందరికి పోతదనమాట. అదే ఒక సామెత ఉంది. నేను ఒక చోట తాటి బెల్లం టీ అని జూసినాననమాట. అది ఆడ జూసినానో లేదో మళ్ళా ఒక 10 రోజుల కల్లా ఇంకొకటి ఈ పక్క పడింది. ఈ పక్క